ఏం చెప్పలేదు సార్. ఇప్పుడు ఒక ఫ్రెండ్కు మెసేజ్ చేసింది, అది ఇప్పుడు చూపించిండ్రు. వీనితో ఏగలేకపోతున్నా, పెద్ద టార్చర్ అయిపోయిందని అలా ఫ్రెండ్కు మెసేజ్ చేసింది. అదే మెసేజ్ సార్. నాకు పెట్టలేదు. నాకు పెట్టింటే తీసుకొస్తుండే సార్. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా పెళ్లి జరిగి? 6 నెలలు అయింది సార్. ఎట్లా అంటే మీ పెద్దల సమక్షంలోనే పెళ్లి జరిగిందా? అందరం కలిసి అనుకునే చేసినాం సార్. ఇష్టపడ్డారు కానీ అందరం అనుకునే చేసినాం, అట్లేం లేదు. అబ్బాయి దగ్గర నుంచి ప్రాబ్లం ఏంటైనా వర్కౌట్ వేధింపులా? వాళ్ళిద్దరు ఏం ప్రాబ్లం చేసుకున్నారో నాకు తెలియదు సార్. ఇంటికైతే గొడవ పెట్టుకొని 2 నెలల కింద వచ్చిండ్రు. పెళ్ళైన 2 నెలలకే గొడవైందా? పెద్ద గొడవలు ఇద్దరికి. అపార్ట్మెంట్ అలా గచ్చిబొల్లి నొల్లి అయితే వాళ్ళు ఎలగొట్టిండ్రు అక్కడ నుంచి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, గొడవలు పడొద్దని. మా ఇజ్జత్ పోయింది, మేము వస్తామా అంటే అక్కడ గొడవ అయింది ఇడా అంటే రాని, నా దగ్గర రాని. ఇజ్జత్ ఏం భార్య భర్తలే కదా. ఎక్కడికి రమ్మన్నారు మీరు? నిజాంపేటలో ఉంటాం సార్. అక్కడికి వచ్చారు. ఉండుండి బేట వారం ఉంటామా ఆంటీ అన్నాడు. ఉండుండి బేట వారం ఏం నెలలు ఉండుండి, ఏమున్నది ఇది మీదే అది మీదే, నాదేమున్నది కొడుక అడ్డా. సరే ఉంటామని 5 రోజులు ఉన్నారు, 4 5 ఉన్నారు. సర్దుకున్నాం కదా ఆంటీ పోతాము అన్నారు. సరే పోదాం పండి, నేను కూడా వస్తాను. వాళ్ళ దగ్గర పోయి 4 రోజులు ఉండి నేను వచ్చేసిన. కొత్త ఇంట్లోకి ఒక 4 రోజులు ఉన్నారు మీరు వాళ్ళతో కలిసి? వాళ్ళతో పోయి కూడా 4 రోజులు ఉన్నా, వచ్చేసిన. ఉండమన్నారు. ఉండ ఆంటీ ఆడపోయి ఏం చేస్తావు, ఉండు వారం రోజులు ఉండ అన్నాడు. లేదు బేటా వెళ్తా అన్న. సరే అని కారు బుక్ చేసి పంపించారు. అంతే. ఇక అప్పుడు 2 నెలల సంది ఏం గొడవలు అయినా ఇక చెప్పలేదు నాకు. అంటే అమ్మాయి మీకు ఫోన్ చేసి చెప్పిన ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు? అది చెప్పింటే పంపించకుండి సార్. అడుగుతుంటే నేనే. మళ్ళీ ఏమన్నా అంటున్నాడు ఆ బిడ్డ చరత్, మళ్ళీ ఏమన్నా గొడవ పడుతుండ్రు ఆ బిడ్డ. లేదు మమ్మీ లేదు, అప్పుడే అయింది ఇక కాలేదు, అప్పుడే అయింది ఇక కాలేదు అన్నది. కానీ రోజు అయిందంట సార్, రోజు అయిందంట మా అమ్మ గొడవ. అమ్మాయికి మీ ఫోన్ చేస్తలేదు కదా, అంటే అబ్బాయి అన్న ఫోన్ చేసి మీతో మాట్లాడేవాడా మీ అల్లుడు? మాట్లాడాడు సార్. ఆయన ఏం మాట్లాడకుండే. పెళ్ళి అసలు ఎలా జరిగిందమ్మా? అంటే మీ ఇద్దరు పెద్దలు ఉన్నారు, వాళ్ళ పెద్దలు కూడా ఉన్నారా? వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా? వాళ్ళ పెద్దలు అమ్మ నాన్న, ఆయనకు అమ్మ లేదు, ఈమెకు నాన్న లేడు. వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కలిసి చేసుకున్నారు సార్. గోవాలో చేసుకున్నారు మ్యారేజ్. నేను అన్న అమ్మాయికి మీరు కట్నం ఏం పెట్టలేదు అప్పుడు? గోవాలో బంగారం పెట్టి ఇక్కడ పటంచెల్లో రిఫెక్షన్ చేసిన. నేను కూడా 10-15 లక్షలు పెట్టి ఖర్చు పెట్టుకొని బంగారం పెట్టినా, కట్నం ఇచ్చినా, అన్నీ చేసిన. అవి ఏం అడగలేదు సార్. ఈ మధ్య బాధ పెట్టిందంట, ఇల్లు రాసుకుందాం. మొన్న వస్తే 3 తలాల చైన్ ఉండి అది ఇచ్చిన, తీసుకుబెట్ట అంటే తీసుకున్నది. మళ్ళీ మండే రోజు నీకే ఇస్తాం మమ్మీ, వద్దు నాకు బాగా అనిపిస్తలేదు అది అన్న. ఏంటి ఇబ్బంది ఏంటి వాళ్ళిద్దరి మధ్య? ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? 2 నెలల ముందు ఆల్రెడీ గొడవ జరిగింది అంటున్నారు కదా. చిన్న ఏమో చిన్నకి సంబంధించిన ఏమని చెప్పదు. ఇవన్నీ చెప్తారా మమ్మీ చిన్న చిన్నవి అన్నది. చిన్నవి ఒక్కటి చెప్పేట, చిన్నది ఏంటిది అది ఒక్కటి చెప్పు, దాన్ని ఆలోచిస్తాను నేను అంటే. అవన్నీ చెప్తారా మమ్మీ చిన్న చిన్నవి అన్న. మీ ఇష్టం కొడుకు అన్న. ఇప్పుడు అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయింది కదా, అంటే మీరే అబ్బాయి ఆ టైంలో అక్కడ లేడు, అబ్బాయి సడన్గా వెళ్ళి చూసి తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చాడు సార్. ఇద్దరు ఒకతను ఉన్నారు, ఆనే ఉన్నారు. నన్ను పిలిచి నేను పోయి 4-5 ఇట్లా కొట్టిన, 2-3 కొట్టి ఏమైంది దేవిక కంటే తీసుకెళ్ళిండ్రు సార్. అప్పుడే బయటికి పంపించేసిండ్రు. ఇక్కడ తెచ్చిన పిఎస్లు వేసేసిండ్రు అన్నీ. ఇక రాని వెళ్ళారు దగ్గరికి. నేను కొట్టిన, ఏమైంది చెప్పాను, 2 కొట్టిన. కొడితే మా పిఎస్కి తీసుకొచ్చిండ్రు అన్నీ. అప్పుడే అమ్మాయికి చల్లడం లేదు సార్. ఎప్పుడు జరిగింది ఇది? ఈ రోజా? మండే రోజు. నిన్న సాయంత్రం జరిగింది, పొద్దున నైట్. సండే రోజు నైట్లోనే ఏమైందో అయిపోయింది సార్, అది తెలియదు నాకు. మండే ఫోన్ చేసిండ్రు అంతే, నువ్వు రావాలి అర్జెంట్ ఇట్లా అయింది అని చెప్పిండ్రు అంతే సార్. అదొకటే తెలుసు. అంటే అమ్మాయి పరిస్థితి గురించి మీకు చెప్పలే, మీరు రావాలని చెప్పారు అంతే? చెప్పిండ్రు. మీ అమ్మాయి ఉరి పోసుకున్నది ఇక్కడ దేవిక వాళ్ళ మదర. అదే పోలీస్ అన్నాడు. మేము పోలీస్ మాట్లాడుతున్నాను, ఈ అబ్బాయితో మా పాప వాళ్ళ భర్త ఉన్నాడు కదా, వాళ్ళ నంబర్ తోటి చేసిండు. ఏం చరత్ ఫోన్ చేసినావు అని నేను అంటున్నా. చరత్ కాదు, నేను పోలీస్ ఆయనని మాట్లాడుతున్నా అన్నాడు. ఏం సార్ అంటే, మీ పాప దేవికనా అంటే అవునా, ఉరి పోసుకున్నది అంతే. అట్లా పోసుకుంటుంది సార్ అని కొట్టుకోండి ఏడ్చి పోయే వరకు ఏడబడ్డా సార్. చూడలేదు, నేను చూడలేదు. కూడా బాడీని దించలేదా? అని నేను నన్ను చూడలేదు సార్, బాధపడుతుందని తెచ్చి కింద వండబెట్టి, నేను వెళ్ళినాకని తెచ్చి కింద వండబెట్టి ఇక్కడ తెచ్చిండ్రు సార్ అంతే. సార్ అది చూసినందుకే అబ్బాయి కొట్టి చంపేశాడని మీరు చెప్తున్నారా? అనుకుంటున్నా.
నేను అనుకుంటున్నా సార్ ఆమె సత్య పిరికిది కాదు. ఎందుకు అనుకుంటున్నా అంటే ఇవన్నీ కొరికిండు కదా సార్. కొరి ఉన్నాయి అన్నీ చూస్తామా సార్, నేను చూడలేదు సార్. ఇది ఒక్కడే చూసిన ఇట్లా వండబెట్టిండ్రు, నిండా కప్పిండ్రు, కాళ్ళు అన్నీ నల్లగా అయిపోయినాయి సార్, బ్లాక్ అయిపోయినాయి కాళ్ళు. ఎట్లా అంటే మీ సిట్టు లాగా అయిపోయినాయి కాళ్ళు. ఎందుకు అయినాయో తెలియదు. ఏమన్నా ఇస్తామా ఏందా తెలియదు. ఆ దెబ్బ తగిలినందుక, ఆ కొరికిన ఇసం ఎక్కిందా ఏం తెలియదు. ఇదైతే కొరికిండు, చుట్టూ రౌండ్ దింపిండా ఏం దింపిండా, ఇసురు కొట్టి ఆమె దులుపుకుందామని పోయి కింద పడ్డదా అది కూడా తెలియదు సార్. వేసేసిండు అంతే, అంతే సార్. ఈ ఇన్సిడెంట్ జరగకముందు మాట్లాడింది అమ్మాయి మీతో? ఇన్సిడెంట్ జరగకముందు అమ్మాయి మీతో మాట్లాడిందా? ముందు రోజు సండే మాట్లాడింది అన్నారు. అవును, ఇన్సిడెంట్స్ గురించి అనలేదు, గొడవ గిట్ట ఏమనలేదు. ఇదే అన్నది. ఏమన్నదంటే అదే నేను రమ్మన్న సండే రోజు రాబెట్టా అంటే మండే వస్తామని చెప్పింది అంతే. డీమార్ట్కి వెళ్తున్నాం, మండే వస్తాం మమ్మీ అన్నది. ఏం పెట్ట చిరత్ మాట్లాడతలేడు అంటే డీమార్ట్కి వెళ్ళి తొందరలో ఉన్నాం మమ్మీ అన్నాడు అంతే. ఆయన పోనీ అంటే ఇచ్చింది. ఏం చిరత్ హెల్త్ బాగాలేదా అన్న. హెల్త్ బాగానున్నది, నీ అంత బాగానున్నది, నేను పని నుండి మాట్లాడలేకపోయినా ఫోన్లో, ఆయన ఎప్పటికీ ఫోన్లోనే ఉంటాడు, ఆఫీస్ కదా ఇంట్లో, నేను వర్కులు ఉండి నీకు మాట్లాడలేకపోయినా దేవికకి ఇస్తున్నాను, దేవికకి ఇచ్చేసిండు. సరే సరే మమ్మీ రేపు మాట్లాడతామని పెట్టేసిండ్రు అంతే, అంతే సార్. చివరిగా చెప్పండి అమ్మ, అంటే ఈ కట్నం గురించి అమ్మాయిని వేధించి ఇలా హింసించాడా? గురించా, కట్నం గురించి వేధించిండు. ఆ ఇల్లు రాపియమన్నాడు, రాయమ్మన్నా రాపియలేవని బాధ పెట్టిండా. ఎందుకు బాధ పెట్టిండు? కట్నం గురించి తెమ్మని చెప్పిండా. ఆ ఇల్లు అడిగిందని చెప్పింది చూడు సార్, ఇల్లు రాపియమన్నాడు అని ఒక్కటి అడిగింది సార్. ముందు రోజు అమ్మాయి ఎవరికో మెసేజ్లు చేసింది అని చెప్తున్నారు కదా, ఎవరికి? ముందు రోజు ఆ డేట్ ఎప్పుడో తెలీదు, 2 days బ్యాక్. ఏమని చేశారు మీ ఫ్రెండ్ మీకు? నాకు కాదు, వాళ్ళ ఫ్రెండ్కి చేసింది. నాతో అవ్వట్లేదు, శరత్తో రోజు గొడవలు అవుతున్నాయని మెసేజ్ చేసిందంట తనకి 2 days. అంటే ఈ అమ్మాయి ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకోవడం ముందు నుంచి మీకు షరత్ పరిచయం ఉన్నారా? నాకు 1 year నుంచి తను ఫ్రెండ్. నేను తను ఫ్రెండ్ అయ్యాక 4 monthsకి తనని లవ్ చేసింది. లవ్ చేసిన 3 months తర్వాత 4th month తను మ్యారేజ్ చేసుకోవాలా, డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నాను. 3 monthsకే జరిగింది. 3 months ఇంకా డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడు కూడా గొడవలు అయ్యాయి. మీ అందరూ వెళ్ళారా గోవా? పెళ్ళి మేమే దగ్గరుండి చేసాము. ఏంటి పెద్దలు ఒప్పుకోలేదా మ్యారేజ్? ఎట్లా? పెద్దలు ఒప్పుకోలేదు అంటే ఆంటీ సైడ్ నాట్ ఓకే, బట్ ఈమె సైడ్ నాట్ ఓకే, కానీ ఒక్కదే కూతురు అని ఇంకా చేశారు పెళ్ళి. తర్వాత ఈమె దగ్గర నుంచి దేవికకి మాటలు ఉన్నాయా మెల్ల అయిన తర్వాత? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అంతా బాగానే ఉన్నారు, కానీ వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ లేదు. ఫస్ట్ రోజు గొడవలు అయ్యేటివి వాళ్ళిద్దరికి. ఇలా గొడవలు జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళడం కానీ, సర్ది చెప్పడం కానీ, లేకపోతే మీకు ఆమె తన బాధలు షేర్ చేసుకోవడం కానీ? చెప్పుకునేది, అన్నీ చెప్పుకునేది, అంత కామనే కదా అనుకున్నాం, కానీ లాస్ట్కి ఇంతలా అవుతుందని ఎవరం అనుకోలేదు. కామన్, ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్స్ అన్నాక కామన్గా చిన్నవి అవుతాయి కదా అనేసి ఇంకా అందరం లైట్ తీసుకున్నాం. చెప్పడం అయ్యి చెప్పాము, లాస్ట్కి ఇంకా ఇంత దాకా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్ళైన 2 నెలలకి గొడవ అయింది అని చెప్పేసి కూడా వాళ్ళ మదర్ చెప్తున్నారు, అంటున్నారు. అది నాకు తెలియదు, క్లారిటీ లేదు నాకు. అది మాట్లాడిందా ఈ మధ్య కాలంలో ఏమైనా దేవిక? మ్యారేజ్ అప్పుడే మాట్లాడాను. ఫ్రెండ్స్ అందరికీ కూడా కొంచెం దూరంగా ఉందా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి? మ్యారేజ్ అయ్యాక కొంచెం దూరమే ఉంది తను. ఇంకా వాళ్ళిద్దరూ మణికొండలో ఉంటుండే వాళ్ళు ఇద్దరే. తర్వాత అంటే మణికొండలో ఉన్న తర్వాత మళ్ళీ షిఫ్ట్ చేసేసారని చెప్తున్నారు కదా వాళ్ళు. షిఫ్ట్ ఇప్పుడైతే మణికొండలోనే తను హ్యాంగ్ చేసుకుంది. మరి ఇంతకుముందు వేరే దగ్గర ఉండేవాళ్ళు అనుకుంటా, ఇప్పుడు మణికొండలోనే హ్యాంగ్ చేసుకున్నాం. సో లాస్ట్ టైం అంటే శరత్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వేధిస్తున్నాడు అని ఒక మెసేజ్ అయితే పెట్టిందని చెప్తున్నారు కదా, ఎవరు ఆమె? ఎవరు? వాళ్ళ ఫ్రెండ్కి పెట్టింది, ప్రసన్న అన్న అమ్మాయికి తను పెట్టింది. తను యూఎస్లో ఉంటుంది, తనకి మెసేజ్ పెడితే నాకు స్క్రీన్ షాట్ పెట్టింది. యా షూర్. 2 days బ్యాక్. ఓకే, ఇన్స్టాగ్రామ్లో పెట్టింది మెసేజ్. ఓకే, సో అంటే పోలీసులు ఈ డీటెయిల్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నారు, ఆమె ఫోన్ కానీ శరత్కి సంబంధించిన?